హాయ్ అండి. ఈరోజు మటన్ అండి. చూడండి చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఇలా తెచ్చుకొని ఇట్లా సూప్ లాగా పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మటన్ సూప్ అండి. చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది. ఇదిగో చూడండి, సూప్గా ఉండేనండి. 1/2 kg తీసుకొచ్చాడు. 1/2 kg తెస్తే ఇలా సూప్ లాగా చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా బాగుంటుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిద్ది, ఓకేనా? ఎందుకంటే మటన్ అందరూ మటన్ బాగా లైక్ చేస్తారు. మటన్ రుచిగా ఉండిద్ది కదా, బాగా లైక్ చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తెచ్చుకొని తినండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. నేను మటన్ తీసుకొచ్చాము కదా, కడిగేసానండి. 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక లావు సైజులో ఉల్లిపాయ కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నానండి. తర్వాత ఈ నాన్ స్టిక్ది ఈ గిన్నె పెట్టేసి దీంట్లో కొంచెం సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ దీంట్లో కొంచెం కొవ్వు ఉండిద్ది కదా, కొద్దిగా తక్కువ వేసుకోవాలి. వేసేసానండి. వేసిన తర్వాత ఇక ఆగనిచ్చి కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసినాక ఒక పచ్చిమిరపకాయ మధ్యలోకి చీల్చి కట్ చేసి వేసేసానండి. బాగా వేగినాయి, దోరగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపేసి తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ, యాలక్కాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని మంచిగా పేస్ట్ చేసుకొని ఉల్లిపాయ వేగింది కదా, అల్లం వెల్లుల్లిపాయ వేసానండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా మంచిగా వేగిన తర్వాత ఇంకా ఏం చేశానంటే, తర్వాత ఒక్క టమాటా కట్ చేసి వేసాను. టమాటా కూడా కొంచెం మగ్గనిచ్చి మటన్ వేసేసానండి. మటన్ లేతగా ఉందండి, ఊరికనే తొందరగానే ఉడికిపోయింది. మీకు తొందరగా అంటే ఎక్కువ మటన్ చాంచే ఉడికిద్ది కదా, ఇది ఊరిని అంటే ఒక 1/2 అవర్లో కల్లా ఉడికిపోయిందండి. మెత్తగా ఉంది కూర. ఇంకా మటన్ వేసాను. మటన్ వేసినాక ఉప్పు సరిపడా వేసానండి. ఉప్పు సరిపడా వేసిన తర్వాత ఇంకా పసుపు వేసాను. పసుపు వేసేసి ఇంకేం చేశానంటే, పసుపు వేసిన తర్వాత కొంచెం ఒక్క రెబ్బ కరివేపాకు వేసాను. దాంట్లో వేసేసి మూత పెట్టేసాను. దాంట్లో వాటర్ మంచిగా బయటకు వచ్చిన దాకా వండిన తర్వాత కారం వేసాను. కారంలో నాకు ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి పట్టిస్తాం అనమాట. క్వాలిటీ తక్కువ వేస్తాం, ధనియాలు ఎక్కువ వేస్తాము. పట్టించాను, అది కారంలో కలిపేస్తాం. వెల్లుల్లిపాయలు కూడా కారంలోనే కలుపుతామండి. మంచి సువాసన వచ్చింది కూర. నువ్వు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయినా కూడా మంచి వాసన అవుతుంది. కాకపోతే వేయాలి, నాన్ వెజ్కి బాగుంటుందండి. అలా ఆ కారం వేసానండి నేను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, రుచిగా ఉంది. ఇలా వండాను ఫ్రెండ్స్. కాకపోతే మా వారు అన్నాడు, గ్రేవీ వద్దు సూపుగా చేయ అన్నాడు. ఇలా అదిగో సూపు అన్నంలో మంచిగా చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ తినేసామండి మేము. వండేటప్పుడు వీడియో పెడదామంటే ఇది చిన్న వంట రూమ్ అండి, అందుకే పెట్టలేకపోయాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి, టేస్ట్ చేయండి మీరు కూడా, ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు అసలు విడిచిపెట్టరు, అంత బాగుంటుంది. ఇంకా తర్వాత సరిపడా వాటర్ పోయాలి. కారం వేసిన తర్వాత సరిపడా వాటర్ పోసి మంచిగా ఉడకనిచ్చి మనం దాంట్లో పుదీనా ఉండిద్ది కదా, పుదీనా వేయాలి. పుదీనా ఎప్పుడు వేయాలి? కూర అంతా ఇనికిపోవస్తుంది, ఇంకా కొంచెం సూపు తగ్గింది, కొద్దిగా ఉంది సూపు అప్పుడు పుదీనా వేసి ఒక 2 మంటలు తగిలినిచ్చి దించేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండిద్ది. దించే ముందు ఒక్క రవ్వ ధనియాలు వేడి చూపించి స్టవ్ మీద వేపేసి ధనియాల పౌడర్ కొట్టుకోండి. 1 స్పూన్ వేయండి, కమ్మటి వాసన వచ్చింది. మీ ఇష్టం, అన్నీ వేసుకుంటే కొబ్బరి అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఇది సూప్ కదా, అందుకని నేను వేయలేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా వండుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకరు కామెంట్స్ పెట్టండి. కొంచెం పని మేనండి, తొందరగా వీడియోలు ఉదయాన్నే పెట్టలేకపోతున్నానండి. ఇక్కడ నుంచి డైలీ ఉదయాన్నే పెట్టేస్తాను. కొంచెం చూడండి, కొంచెం లేట్ అవుతుంది, ఓకేనా?
బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్.